ఉన్నారని అసలు బాబులు వచ్చి పక్కన ఉన్నారు. అందరూ గ్రామ సెక్రటరీ ప్రధాన రామకృష్ణ వేసుకోవాలి రామ నువ్వు కూడా అన్నా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు వేసి అలా నువ్వు కూడా భలే भाई भेजा अम्बेडकर के ऑफिस में जोहार बाबा साहेब अम्बेडकर जोहार बाबा साहेब अम्बेडकर जोहार बाबा साहेब अम्बेडकर ఆశయాలు వర్ధిల్లాలి వర్ధిల్లాలి బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు వర్ధిల్లాలి జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్ జోహార్. అందరికీ నమస్కారం. ఏదైతే రోజు నవంబర్ 26 భారత రాజ్యాంగ ఆమోదాన్ని పురస్కరించుకొని ఈరోజు గుంటూరు జిల్లా ఎస్సీ మోర్చా కార్యాలయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటానికి నివాళులర్పించే కార్యక్రమం చేపట్టినాము. దీనికి ఈ కార్యక్రమానికి ముందుగా లాఠీ సెంటర్లోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి గజమాలతో నివాళులర్పించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేశాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు దారా సాంబయ్య గారు హాజరైనారు. వారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. క్లాస్లో జై భీమ్. అందరికీ నమస్కారాలు. మనందరం ఈరోజు మన భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని జరుపుకోవటానికి విచ్చేశాము. ఈ సంప్రదాయాన్ని మన ప్రియతమ ప్రధాని మోడీజీ వచ్చిన తర్వాత ప్రారంభించారు. అంతకుముందు ఏ ప్రధాని కూడా ఏ దేశ నాయకుడు కూడా ఈ సంప్రదాయాన్ని మొదలుపెట్టలేదు. 2014 నుంచి నేనున్నాను, చూస్తున్నాను. ప్రతి సంవత్సరం రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని ఈ కార్యాలయాల్లో, పార్లమెంట్లో, అసెంబ్లీల్లో కూడాను జరపాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ఆధ్వర్యంలో ఆదేశాలు వచ్చిన దగ్గర నుండి ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఉద్దేశం ఏంటి అంటే గమ్యము, లక్ష్యము, ఉద్దేశం దీనివల్ల ఏంటంటే రాజ్యాంగ రాజ్యాంగాన్ని ఏంటి, అందులో ఉండేటువంటి లక్షణాలు ఏంటి, లక్ష్యాలేంటి, గమ్యాలేంటి, మన పాత్ర ఏంటి, వీటన్నిటినీ చేరుకోవటంలో లేదా వీటన్నిటినీ అందుకోవటంలో ఈ విషయాలు మనకే కాకుండా ప్రజలందరికీ కూడా తెలియాలి అనేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని బాగా లోతుగా ఆలోచించి మన ప్రధాని మోడీ గారు ప్రవేశపెట్టారు. జరుగుతుంది. ఇదే కాకుండా పంచతీర్థ్ మీకు అందరికీ తెలుసు, 5 టూరిస్ట్ సెంటర్స్, పర్యాటక ప్రదేశాలు. మీకు ఆయన పుట్టిన చోటు మౌ, ఆయన చదువుకున్నది లండన్ అండ్ యుఎస్ఏ, ఆయన ఈ మతం మార్పిడి జరిగింది నాగపూర్, అక్కడి నుండి అతను చనిపోయింది మహాపరినిర్వాణం ఢిల్లీ నంబర్ 26 అలీపూర్ రోడ్.
నంబర్ 5 ఆయన ఖననం చేసినటువంటి బొంబాయి ఒడ్డున చైత్య భూమి అంటారు. ఈ 5టిని కలిపి పంచతీర్థ్ అని 5 చోట్ల 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మ్యూజియంలు కట్టించి ఆయన జీవిత విశేషాలు, రాజ్యాంగం యొక్క విశేషాలు అందరూ తెలుసుకునేలాగా ఆయన అంబేద్కరిజం గనక మనందరం కూడా అనుసరిస్తే దేశంలో ప్రజాస్వామ్యం పటిష్టం అవుతుంది, బలపడుతుంది అనే ఉద్దేశంతో ప్రధాని మన మోడీ గారు ఈ పంచతీర్థాలు పెట్టడం కానీ, ఈ రాజ్యాంగ ఆమోద దినోత్సవం, అమలు దినోత్సవాలు జరపడం కానీ చేస్తున్నారు. ఆయన 2 సార్లు మీటింగ్ పెట్టారు ఎస్సీ నాయకులతో. నేను వెళ్ళాను. ఆయన ఒకసారి అంబేద్కర్ మీద దాదాపు 2 గంటలు ఒక ఉపన్యాసం ఇచ్చారు. అద్భుతంగా ఇచ్చారు. ఏ ఎస్సీ నాయకుడు కూడా అంత లోతుగా అంబేద్కర్ గురించి చదవలేదు. ఆయన అంత బాగా చదివి ఉపన్యాసం ఇచ్చాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ దళితుల్లో ఆర్థిక స్వావలంబన రావాలి, వీళ్ళని ఇండస్ట్రియలిస్టులుగా చేయాలి, పారిశ్రామికవేత్తలుగా చేయాలి. అందుకని చిన్న తరహా, మైక్రోస్కోపిక్, పెద్ద తరహా ఈ పరిశ్రమలన్నీ కూడా ప్రవేశపెట్టడానికి, వాటిని ప్రోత్సహించడానికి డిక్కీ అనే ఒక సంస్థ, దళిత్ ఇండస్ట్రీస్ ఆఫ్ కామర్స్ అండ్ ఛాంబర్స్ అనే సంస్థ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ ఒక్కరోజే దేశంలో 2